కళ్యాణి. ముందు బయటికి పో, లేదంటే మెడపట్టి బయటికి గెంటేస్తాను. రామ్, నన్నే మెడ పట్టుకుని బయటికి గెంటుతానంటాడా? అసలు వీడిని ప్రాణాలతో బతకనివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. అమ్మా అమ్మా, ఏమ్మా, ఈ అమ్మని చూడ్డానికి నీకు ఇప్పుడు తిరిగి దొరికిందా? ఏంటమ్మా అలా అంటావు? ఇంకెలా అనాలి? నన్ను తెచ్చి ఇంట్లో పడేసి వెళ్ళావు. ఆ వెళ్ళిన దానివి ఇప్పుడు వస్తున్నావు. కనీసం ఫోన్ చేస్తే కూడా తీయడం లేదు. ఏమిటమ్మా ఇదంతా? అమ్మా, నేను బిజినెస్ కోసం అనుకోకుండా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. దానికి ఇలా ఫీల్ అయితే ఎలా అమ్మా? నేను ఫీల్ అవుతున్నది దీనికి కాదు. ఓ రాము నాకు చేసిన అవమానాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను. రామ్ అవమానించాడా? ఎప్పుడమ్మా? సంతోషం చూడాలని ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ అందరి ముందు మెడ పట్టుకొని నన్ను బయటికి గెంటుతానన్నాడు. అయినా నువ్వు అక్కడికెందుకమ్మా వెళ్ళావు? నా మనవణ్ణి చూడకుండా నేనెంతకాలం దూరంగా ఉండాలి, అందుకే వెళ్ళాను. ఈ పెళ్లి కాగానే సంతోష్ నీతోనే ఉంటాడని చెప్పాను కదమ్మా. అప్పటి వరకు వాణ్ణి చూడకుండా ఉండడం నా వల్ల కాదు. వాణ్ణి ఎత్తుకోవాలి, ముద్దులు పెట్టాలి, లాలించాలి, బుజ్జగించాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఏంటమ్మా, ఇప్పుడు నీకు సంతోషం చూడాలనుంది అంతే కదా? అరే అన్నం తిందుగానరా. వరే నీకే చెప్తుంది, వంట అయింది, అన్నం తిందుగానరా. ఏమైందిరా నీకు? నాకొద్దు. వద్దా? ఎందుకు? ఆకలికి అస్సలు ఆగలేని వాడివి. అన్నం తిన్నాను ఇలా ముండికేస్తున్నావు. ఏమైందిరా చెప్పు నాన్నా. జానకి నన్ను తిట్టి కోపంతో వెళ్ళిపోయింది. జానకినా? నిన్నెందుకు కొట్టింది? తనకి నువ్వంటే ఇష్టమే కదా. నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. ఏం చేయకపోతే ఎందుకు కొడుతుంది? అసలేం జరిగిందో చెప్పు. చెప్పరా? మంచి పని చేసింది. లేకపోతే ఒక మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని అలా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటావా? తప్పు కదరా, బుద్ధి తక్కువేదవా. అందుకే అలా తిట్టింది. అమ్మా తప్పైపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తప్పు చేశానని తెలుసుకున్నావు కదా, ఎలాగైనా అమ్మాయిని కలిసి చేసిన తప్పు క్షమించమని అడిగి లెంపలేసుకో, సరేనా? ఇంకా ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను నీకు అమ్మనైపోయాను కదా, ఇక మీదట నీకు ఏ లోటు ఉండదు. దా
కళ్యాణి నాన్నా ఇదిగో అమ్మా, ఈ స్వీట్ తీసుకోమ్మా. ఎందుకు నాన్న స్వీటు? ఎందుకేమిటమ్మా, ఒక మంచి శుభవార్త తెచ్చాను. ఈ ఆనంద సమయంలో నోరు తీపి చేసుకోవాలి. ఏంటి నాన్న అది? మాస్టర్ గారు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారమ్మా. నిన్ను పెళ్లికి ఒప్పించడం ఎంత కష్టమైందో ఆయన్ని ఒప్పించడానికి అంతకంటే కష్టమైందమ్మా. ఏదైతేనే చివరికి పెళ్లికి ఒప్పుకున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ పెళ్లి జరిగిపోతే రాయుణ్ణి కళ్ళారా చూడొచ్చు. అలా చూస్తావేంటమ్మా, స్వీట్ తీసుకో. అదేంటమ్మా నాకు తినిపిస్తావు? మీ ఆనందమే నా ఆనందం కదా నాన్న. మీరు తింటే నేను తిన్నట్టే. రా బాబా రా. ఈ పెళ్లి జరిగితే తనే అర్థం చేసుకుంటుంది. కళ్యాణి, ఓ కళ్యాణి.